హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 సంబంధించింది. సో మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 24 జూన్ నుండి 24 ఇక్కడ జూలై వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కరెక్షన్ డేట్ వచ్చేసి మనకు 10 ఆగస్ట్ నుండి 11 ఆగస్ట్ వరకు అయితే మనకు ఉండడం అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ మనకు ఇక్కడ ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసి ఇక్కడ టైర్ 1 వచ్చేసి ఇక్కడైతే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్లో అయితే ఉండడం అయితే జరుగుతుందని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ పే లెవెల్ చూసుకుంటే మనకు సాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మనకు పోస్ట్ నేమ్, తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ సంబంధించిన నేమ్, తర్వాత క్లాసిఫికేషన్ పోస్ట్, తర్వాత ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు సంబంధించిన ఇక్కడ పోస్ట్ని బట్టి మీ యొక్క కేటగిరీ వైజ్ అనేది పోస్ట్ని బట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడైతే మనకు లెవెల్ వైజ్ అనేది ఇచ్చారనమాట. సో మీరైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఓన్లీ ఇక్కడైతే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అండ్ ఇక్కడైతే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 1 ఆగస్టు 2024 వరకు అయితే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేయడం అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో మనకు 1 ఆగస్టు వరకు అయితే వాళ్ళు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అండ్ రిమార్క్ అనేది ఇక్కడైతే ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే ఉండాలో ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడైతే మనకు రిలాక్సేషన్ వచ్చేసి రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఓన్లీ మీరు గ్రాడ్యుయేషన్ పాస్ అయితే చాలు. అండ్ ఇంటర్లో మీకు మ్యాథ్స్ అయినా ఉంటే మీరు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు మనం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ మనకు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అయితే ఉండాలని ఇక్కడైతే ఈ పోస్టుకి అయితే ఉండాలని మెన్షన్ అయితే చేశారు. సో దీనికి కూడా మనకు రిజల్ట్ అయితే 1 ఆగస్టు వరకు అయితే వచ్చి ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ లేదా మీకు ఇక్కడ మీరు ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు సైన్స్ అయినా ఇక్కడ ఆర్ట్స్ అయిన వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు సంబంధించిన ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం సిజిఎల్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మనకు కొత్త వెబ్సైట్ అయితే వాళ్ళు లాంచ్ చేశారు కదా. సో ఇక్కడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓటీఆర్ అనమాట, 1 టైమ్ రిజిస్ట్రేషన్ అనేది. సో నేనైతే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ఏ విధంగా చేయాలో వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఆ యొక్క వీడియో చూసి మీరు ఓటీఆర్ 1 టైమ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు లాగిన్ ఆర్ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. సో మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేయండి. సో మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మరియు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ అవుతుంది కదా. ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే లైవ్ ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు ఏ నోటిఫికేషన్ మనకు యాక్టివ్లో ఉన్నాయో ఇక్కడైతే అవుతుంది అనమాట. సో మనకు ఇక్కడ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అయితే ఇక్కడైతే చూపెడుతుంది. సో మనకు ఆన్లైన్ డేట్, తర్వాత లాస్ట్ డేట్, తర్వాత లాస్ట్ డేట్ పేమెంట్, తర్వాత ఇక్కడైతే విండో చేంజెస్ కరెక్షన్ ఆప్షన్ అనేది ఇక్కడ అయితే మనకు చూపెట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. ఇన్స్ట్రక్షన్ చదువుకున్న తర్వాత ఇక్కడ ఫిల్ ఫామ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి అనమాట. సో మనం రిజిస్ట్రేషన్లో ఏ విధంగా చేసినామో అదే విధంగా ఇక్కడైతే ఉంటాయన్నమాట. ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు ఇప్పుడైతే. సో ఈ విధంగా అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు గ్రాడ్యుయేషన్ వస్తుంది. తర్వాత ఈక్వల్ టు గ్రాడ్యుయేషన్ అయితే వస్తుంది. తర్వాత డిమాండ్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఆర్మ్డ్ ఫోర్స్ ద్వారా ఉంటే ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి మనం పోస్ట్కి అయితే గ్రాడ్యుయేషన్ పాస్ ఉంటే చాలు కాబట్టి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ ఇక్కడ మీరు పాస్వర్డ్ ఆ పేరు ఉంటే ఇక్కడ ఆ పేరు మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ పాస్ మీద ఉంటే ఇక్కడ పాస్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మీరు పాసింగ్ ఇయర్ ఎప్పుడయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ యూనివర్సిటీ స్టేట్ ఎక్కడైతే చదివారో ఆ యొక్క స్టేట్ మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. యూనివర్సిటీ సంబంధించిన నేమ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి స్టేట్ అనేది. తర్వాత నేమ్ ఆఫ్ యూనివర్సిటీ, సో మీకు సంబంధించిన యూనివర్సిటీ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే జాగ్రత్తగా అయితే చూసి ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఇక్కడ రూల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి.
సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ గ్రాడ్యుయేషన్లో ఎంత పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ సిజిపిఏ వాళ్ళు మాత్రం ఇక్కడ అడగలేదు. సో మీకు సంబంధించిన పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 అయితే ఇవ్వాలి. సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ అయితే ఎస్ అయితే చేసేయండి. సో చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ సర్వీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్ గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడైతే ఎస్ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడైతే మీకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ అలా అయితే డిఫెన్స్ పర్సన్ ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్ గా ఏజ్ రిలాక్సేషన్ నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీ. సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో మీరు ఎస్ చేసినా నో చేసినా ఏం పర్వాలేదు, ఇక్కడైతే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎస్ అయితే చేసేయండి. లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ఎస్ అయినా నో అయినా చేసేయండి. నేనైతే ఎస్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఎస్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు అడిషనల్ 1 అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు సంబంధించిన సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క స్టేట్ లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సిటీ అనేది దీంట్లో అయితే జాగ్రత్త అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు ప్రతి స్టేట్ సిటీస్ అంటే ఉంటాయి స్టేట్ లో. సో మీకు సంబంధించిన దగ్గర ఉన్న ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఈ విధంగా 3 ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ 3 ప్రిఫరెన్స్ అయితే జాగ్రత్త ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు పీడబ్ల్యూడీ సంబంధించింది అండ్ ఇక్కడ ఆటోమేటిక్ గా ఆఫ్ అయి ఉంటుంది. తర్వాత డూ యూ హ్యావ్ ఫిజికల్ ఇక్కడ లిమిటేషన్ అంటున్నారు. సో ఇక్కడైతే నో అయితే చేసేయండి, ఎందుకంటే అది పీడబ్ల్యూడీ సంబంధించిన వాళ్ళది. ఆ తర్వాత ఇక్కడైతే స్క్రాప్ ఇక్కడ రిక్వైర్డ్ సంబంధించింది, ఇక్కడైతే నో అయితే ఉండని. సో మీరైతే ఎస్ అయితే చేయకండి ఇక్కడ. ఆ తర్వాత ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. సో మీరు ఎప్పుడైనా అప్లై చేసి ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో లేకపోతే మీరు సింపుల్ గా ఇక్కడైతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ స్టాటిస్టికల్ ఇక్కడ ఇన్స్టిట్యూటర్ గ్రేడ్ 2. సో ఇక్కడ ఉంటే మీరు ఇక్కడ ఎస్ చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ఎస్ చేస్తే మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నది అంటున్నారు. సో ఉంటే ఎస్ చేయండి, లేకపోతే ఇక్కడ సింపుల్ గా నో మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోండి. సో మనం ఇక్కడైతే ఫోటో అనేది మనం లైవ్ లో అయితే ఇక్కడైతే దిగాలన్నమాట, లైవ్ క్యాప్చర్ అనేది. సో ఇక్కడ మీకు ఒకవేళ లైవ్ క్యాప్చర్ రాకపోతే ఇక్కడ ఈ యొక్క స్కానర్ ని మీరు ఉపయోగించి సో ఆ యొక్క యాప్ ఓపెన్ చేసి మీరు దాంట్లో అయితే అక్కడ నుండి అయితే మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ సర్వర్ వస్తే ఆ తర్వాత ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే అలౌడ్ అవుతుంది. అలో మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే ఫేస్ అనేది కెమెరా ఆన్ అయిన తర్వాత ఫేస్ అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఉన్నది ఆప్షన్. సో క్యాప్చర్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే సో ఇక్కడ జాగ్రత్త అయితే దిగాలన్నమాట. మనకు బ్లర్ కానీ ఎటువంటి క్యాప్ కానీ ఎటువంటి స్పెటికల్స్ కానీ అయితే ఉండొద్దు. సో క్లారిటీగా అయితే ఉండాలి. సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే మనకు లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ అనేది చూపెడుతుంది. తర్వాత ఇక్కడ మనకు సిగ్నేచర్ వచ్చేసి 10 to 20 KB జేపీజీ ఫార్మాట్ లో అయితే ఉండాలి. సో ఇక్కడైతే మనకు అప్లోడ్ సిగ్నేచర్ ఉన్నాయి కదా, సో ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేస్తే మనకు సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది అండ్ మనకు ఫోటో అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చదివి మీరు జాగ్రత్తగా అయితే అప్లోడ్ అయితే చేసేయండి. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇక్కడ మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఇక్కడైతే క్లారిటీగా అయితే ఫోటో అనేది అప్లోడ్ అయితే చేసేయండి, లైవ్ పిక్చర్ అనేది. సో ఒకవేళ మీకు ఇక్కడ లైవ్ పిక్చర్ కాకపోతే ఇక్కడైతే మీరు యొక్క QR కోడ్ స్కాన్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసి దాంట్లోంచి మీరు మీ యొక్క ఫోటో అనేది అక్కడ నుండి ఫోన్లో దిగి మీరు అయితే డైరెక్ట్గా ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట యాప్ నుండి. సో ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు లాస్ట్ స్టెప్ వచ్చేసి ప్రివ్యూ ఫామ్ అయితే చూసుకోవాలి, మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు 1-2 సార్లు అయితే జాగ్రత్త అయితే చెక్ చేసుకోండి. సో ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు అండ్ మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఇక్కడైతే చూసుకోండి. ఈ విధంగా జాగ్రత్త చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే ఇక్కడ డిక్లరేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే అగ్రీ అయితే చేసేయండి. చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ అయితే వస్తుంది. ఈ యొక్క క్యాప్చర్ అయితే మీరు ఇక్కడ ఈ క్యాప్చర్ అవుపడుతుంది కదా, సో ఈ క్యాప్చర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడైతే మీరు మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్ అనేది చూపెడుతుంది. సో ఇక్కడ కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అయితే చూపెడుతుంది కదా, సో మీరైతే ఏమైతే వరి అయితే కాకండి. సో ఇదైతే మనకు కంటెంట్ వెరిఫికేషన్ అయితే వాళ్ళు వెరిఫై అయితే చేస్తున్నారు అనమాట.
సో మనకు ఇలాగే అయితే ఉంటుంది మన యొక్క అప్లికేషన్ అది. సో మనకు వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. మనకు అడ్మిట్ కార్డ్ వచ్చేదాకా. సో మీరైతే దీన్నైతే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో మనకు ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ నుండి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. లేదా మీరు గో టు బ్యాక్ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేసేస్తే మనకు డాష్‌బోర్డ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు మై అప్లికేషన్ మీద క్లిక్ చేసేస్తే మనకు సంబంధించిన ఇక్కడ ఏ అప్లికేషన్ చేసినామో ఇక్కడైతే అవుపడుతుంటుందన్నమాట. సో ఇక్కడ నుండి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా! సో దీని నుండి అయితే మీరు ఇక్కడ నుండి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు సంబంధించిన సీజీఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.